గుంటూరు జిల్లా తెనాలిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్వచ్ఛందంగా జన సైనికులు, వీర మహిళలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. రక్తదాతలుగా ముందుకొచ్చిన జన సైనికులు నాదెండ్ల ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వల కొరతను అధిగమించేందుకే బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మా నాయకత్వం అనేక గ్రామాల నుంచి, పట్టణాల నుంచి మంచి స్ఫూర్తిని నింపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం అనే ఆ భావన కాకుండా, ఎప్పుడైతే కొంత కొరత ఉందో, వేసవకాలంలో జనరల్గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎక్కడ చేయరు, ఎందుకంటే కాలేజెస్ ఇవన్నీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి హాస్పిటల్స్లో అటువంటి పరిస్థితి రాకూడదు, బ్లడ్ నిల్వ తక్కువైందనే భావన కలగకుండా ఆదుకునే విధంగా సమాజంలో అందరం నిలబడాలి, దానికోసం కష్టపడాలనే ఆలోచనతోటి యువత అంతా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున గతంలో కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో అందరికన్నా ముందుండి సమాజానికి ఉపయోగపడే విధంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం. సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి విజయవంతంగా చేసినందుకు ఇంకో చక్కటి విషయం ఏంటంటే, ఆ స్ఫూర్తిని చూసి స్థానికంగా ఉన్న మన డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు కూడా, హనుమంతరావు గారు కూడా, ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో